ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నవన్నీ అన్ని అబద్ధాలేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మల్కాజ్గిరి జోన్లో కలపడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ నెల 17న నిర్వహించనున్న శాంతి ర్యాలీకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి తీసుకోవాలని చెప్పడం ఏంటని నిలదీశారు. సికింద్రాబాద్ ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉందంటూ ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని తలసాని ఆరోపించారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ భారీ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం, రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇస్లాంబ్యాన్ మోటా మార్కెట్ కానీ, బోయినపల్లి మార్కెట్, పరేడ్ గ్రౌండ్ కానివ్వండి, జిమ్ఖానా గ్రౌండ్స్ కానివ్వండి, పొల్లారం, బోయినపల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ, ముషిరాబాద్ వరకు కచాబాద్ ఇండస్ట్రీ కానీ, మన అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ బోనాలు. లష్కర్ బోనాలు కూడా ఈరోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్లో మనం పుట్టి కలిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు మన తండ్రి పేరే మారుస్తానని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పండుగ అయినప్పటికీ మరి చాలామంది మిత్రులు, వ్యాపార రంగ సంస్థలు కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. కాబట్టి నేను అందరితో కూడా మాట్లాడుకున్నా, మీరు కూడా మీకు ఉన్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి 50 మంది, 100 మంది, 200 మంది మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఇంకా మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొన్ని సంఘాలు ఉండొచ్చు, కొన్ని వ్యాపార సంస్థలు ఉండొచ్చు, లేకపోతే ఆటోస్ ఉండొచ్చు, అమానీలు ఉండొచ్చు, అదేవిధంగా ఆటో సంఘాల వాళ్ళు ఉండొచ్చు, అడ్వకేట్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు. అందరినీ కూడా మనం ఖాళీ లేకుండా మన ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి, ఈరోజు దర్జీ సంఘం ఉన్నది, విశ్వకర్మ సంఘం ఉన్నది, ముదిరాజ్ సంఘం ఉన్నది, రకరకాల సంఘాలు ఉన్నాయి మన దగ్గర. అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం. ఇక్కడ ఉన్న